Jai Sri Ram, Vande Mataram. Today it is a result day. The counting is just about to begin. By the noon, we are going to get the results, real clear picture. And who is going to be given the chance to rule this Bharat for the next 5 years? We nationalists are pretty confident in the outcoming. భారతదేశంలో ప్రజాస్వామ్యం సెలబ్రేట్ చేసుకునేటటువంటి ఇది ప్రజాస్వామ్య ఓటింగ్ ప్రజాస్వామ్య పండుగ అని మన మీడియాలో కూడా చాలామంది అంటుంటారు, మనం కూడా విన్నాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కాంగ్రెస్ tries to take the credit for the success of democracy in this country. కానీ అది చాలా అబద్ధము. డెమోక్రసీ లోపల ఎన్నో ఫ్లాడ్ డెమోక్రసీ ఇది. యాక్చువల్గా ద డే దిస్ కంట్రీ బికేమ్ ఏ డెమోక్రాటిక్ కంట్రీ డెమోక్రాటిక్ రిపబ్లిక్, ద వెరీ నెక్స్ట్ డే ఇట్ బికేమ్ ఏ బెనానా రిపబ్లిక్. డిస్పైట్ ఆల్ ఫ్లాస్ and drawbacks, somehow we got through, we got along well for the past 75 years, and we are certainly making progress, and we are moving in the positive direction, that is for sure. Who should be given credit for that? Definitely not the Congress, which the party which ruled this country for the past for around 55 to 60 years, and various special regional parties from Kashmir to Kanyakumari. They can't take credit for that because they tried every stone to damage this country, to damage democratic system, and all systems for that matter, judiciary, media, every system is abused, molested by these fraudulent political parties and political goons. అయినప్పటికీ కూడా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధించింది అంటే ఇది ఓన్లీ దేశ రాజ్యాంగాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మి విశ్వసించి అనుసరించి చట్టాన్ని గౌరవించే ప్రజలు హిందువులు కాబట్టి, హిందువులు మెజారిటీ కాబట్టి. ద సేమ్ డే పాకిస్తాన్ విభజించబడింది. పాకిస్తాన్ ఏమైంది? ఇస్లామిక్ రిపబ్లిక్ అయింది. అక్కడ 25% అబవ్ ఉన్నటువంటి హిందువులు, 14% అబవ్ ఉన్నటువంటి క్రిస్టియన్స్, దళితులు, 28% ఉన్నటువంటి దళిత హిందువులు, సిక్కులు మొత్తం అందరూ ఉచ్చకోత కోయబడ్డారు. వాళ్ళ స్త్రీలు అందరూ అత్యాచారాలు చేపడ్డారు. వాళ్ళందరూ బలవంతంగా వాళ్ళ లాక్కుపోయి కిడ్నాపులు చేసి పోయి వాళ్ళకి పెళ్లి చేసుకొని కీప్స్కి పెట్టుకొని స్లేవ్స్గా మార్చుకున్నారు. ఇప్పుడు కేవలం 1% మాత్రమే హిందువులు, క్రిస్టియన్స్ మిగిలిన పాకిస్తాన్లో పడ్డ. ఎందుకు మిగిల్చిన వాళ్ళని మాత్రం ఎందుకు ఉండనిచ్చిండ్రు? స్కావెంజర్స్గా రైల్వే స్టేషన్ల, బస్ డిపోలలో, రోడ్ల మీద ఊచడానికి, మున్సిపాలిటీ స్కావెంజర్స్గా, టాయిలెట్ క్లీనర్స్గా, బాత్రూమ్లు, స్టేషన్లలో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయడానికి, ఇటువంటి పనులలో ఉపయోగించుకోవడానికి మాత్రమే, స్లేవ్స్గా మాత్రమే వాళ్ళని ఉపయోగించుకున్నారు. వాళ్ళకి ఎటువంటి ఫండమెంటల్ రైట్స్, సివిల్ రైట్స్ ఏం లేవండి. సో ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయం సాధించిందంటే the entire credit goes to only to the Hindus. The Hindus means which include Buddhists, Jains, Sikhs, Parsis, అంటారన్నమాట. To some extent Christians, to some extent, not all, because there are lots of Christians who are anti-nationals. So let's not get into the details because it is the now it is the counting is going to just begin, and by the noon, after a couple of hours, we are getting to know the results anyway. Of course, that is very much anticipated. Having said that, ఎన్ని అసురి శక్తులు, ఎన్ని దుష్ట శక్తులు ఈ భారతదేశం సర్వనాశనం చేయాలని ప్రయత్నించినప్పటికీ గత 1000 సంవత్సరాలుగా, తర్వాత స్వతంత్రం వచ్చిన ఈ 75 సంవత్సరాలుగా ఇంతమంది ప్రయత్నం చేశారు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ మనము కింద పడ్డ ప్రతిసారి లేస్తున్నాము. దానికి కారణము కేవలము ధర్మము మాత్రమే. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిండు,
యతో ధర్మ సతో జయ అంటే ఏంటిది? యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు, ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడో అక్కడే విజయము ఉంటుంది అని క్లియర్ కట్గా క్రిస్టల్ క్లియర్గా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. గీతలో ఏం శ్లోకం అది? చాలా ఫేమస్. మనందరం గీత నేర్చుకోవాలండి. ప్రతి ఒక్కరం గీత ఎసెన్స్ టోటల్ 18 చాప్టర్స్ యొక్క సమ్మరీ మనందరికీ అర్థం తెలిసి ఉండాలి. మనం ఎప్పుడు చదువు, దట్ ఈస్ లైఫ్ స్టడీ మెటీరియల్ అనమాట. మన జీవితం, మన చివరి రోజు, మన ఆఖరి శ్వాస వరకు మనము గీతను చదువుతూనే ఉండాలి. గీత షుడ్ బికమ్ దన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ అండ్ మైండ్. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ధనుసు ధరించి ఉన్నటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయము, ఐశ్వర్యము, క్షేమము, శాంతి, ఆనందము తప్పకుండా ఉంటాయి అని లాస్ట్కు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పిండు. మహాభారతం లోపట, గీత లోపట లోని లాస్ట్ చాప్టర్లో వచ్చేటటువంటి శ్లోకం ఇది. ద ఎసెన్స్ ఆఫ్ గీత ఈజ్ కంప్రైజ్డ్ ఇన్ జస్ట్ వన్ శ్లోక, దట్ ఈస్ దిస్ శ్లోక. ఐ రిపీట్, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువ నీతిర్మతిర్మమ. Okay, let's look forward for the results. Once the results are completely declared, then we are going to celebrate that victory, certainly. Before I conclude, ఈ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక న్యూస్ చెప్తుంది. ఏంటి ఆ న్యూస్? సిపిఎం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్స్ కూడా నేషనల్ పార్టీగా రికగ్నిషన్ కోల్పోతున్నారు. అంటే అది కూడా చచ్చిపోతున్నది. ఇంకా కొద్ది గంటల లోపల సిపిఎం చచ్చిపోతున్నది. ఆ సిపిఎం పార్టీ వాళ్ళందరికీ నా యొక్క ప్రగాఢ సానుభూతి, వాళ్ళ యొక్క పార్టీ మరణం పట్ల నా యొక్క శ్రద్ధాంజలిని తెలుపుతున్నాను. నా ప్రగాఢ సానుభూతి, నా శ్రద్ధాంజలి టు సిపిఎం. లెట్స్ కంటిన్యూ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ భారత్ అప్ టు ఎటర్నిటీ. జై శ్రీరామ్, వందే మాతరం.